చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారి నమ్మకం ఏమిటంటే ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు. అలా మన ప్రతి ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏమిటంటే యుగ ఆది అని. అదే ఉగాదిగా మారింది. ఇదే విషయానికి పురాణాలలో ఉన్న గాథ ఏమిటి అంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజేనట. వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు సృష్టి చేయడం ప్రారంభించాడట. పురాణాలను పరిశీలిస్తే ఉగాది పండుగ చేసుకోవడం మహాభారత కాలంలో కూడా అమలులో ఉందని మనకు తెలుస్తుంది. అయితే అది ప్రస్తుతం మనం జరుపుకుంటున్నట్టు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కాకుండా మకర సంక్రాంతి తరువాతి రోజు జరుపుకునేవారు. పురాణాలలో ఉగాది ప్రస్తావన తక్కువగా ఉన్నప్పటికీ చైత్ర శుద్ధ పాడ్యమికి మాత్రం చాలా ప్రాధాన్యం ఉంది. వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచన కావడమే కాక చైత్రమాసం తొలి రోజును పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అనడానికి ఆధారాలున్నాయి. ఉగాది పండుగను మనమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళలో, అస్సాం రాష్ట్రాలలో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగ చేసుకుంటాం. మిగిలిన రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరిస్తారు. పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడి పదవా అని, అస్సాంలో బిహు అని, కేరళలో కొల్లవర్షం అని పిలుస్తారు. ఉగాది రోజు మనం ఏం చేస్తాం అంటే తలంటి పోసుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుని ఇల్లు శుభ్రం చేసి అందంగా అలంకరించి మామిడి తోరణాలు కడతాం, వేపూత పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తాం. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యాలేమిటో చూడండి. పర్వదినాల్లో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. అందుకని ఆ రోజుల్లో తలకి నూనె రాసుకుని తలపై స్నానం చేస్తే లక్ష్మీ గంగామాతల అనుగ్రహం పొందుతామని పెద్దలు చెప్తారు. వేపపూత, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, పంచదార వంటి పదార్థాలతో చేసిన 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటాం ఆ రోజు. ఉగాది రోజు ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం శుభదాయకం అని భావిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అని 5 వివరించేదే పంచాంగం. వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం. ఎందరో కవులు వసంత ఋతువు మీద ఎన్నో కవితలు రాశారు. వారిలో దాగున్న కవితా శక్తిని గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులు ఒకచోట చేరి తాము రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు. దీనిని కవి సమ్మేళనం అంటారు. ప్రతి ప్రధాన పట్టణాల్లోనూ ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి.